హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ నెంబర్ 16 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో తాయున్ బర్త్డే పార్టీలో ఒక అమ్మాయిని పరిచయం చేసి ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అని చెప్తూ ఉంటుంది కదా. ఇక అది విన్న తాయున్ కి చాలా కోపం వచ్చి వాళ్ళ అమ్మని అడగడానికి స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో తాయున్ వాళ్ళ అమ్మ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ వచ్చి తాయున్ని స్టేజ్ మీదకి రాకోకుండా ఆపుతూ ఉంటారు. ఇక ఇది చూసిన ఎంజే, కెవిన్, రెన్ కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ దగ్గర ఉన్న కీస్ ని తాయున్ కి విసిరేస్తారు. ఇక తాయున్ ఆ కీస్ తీసుకొని అక్కడ నుంచి గోయాని బయటికి తీసుకొని వెళ్లాలని ట్రై చేస్తాడు. తాయున్ అక్కడున్న బాడీ గార్డ్స్ నుంచి తప్పించుకొని ఎంజే ఇచ్చిన కార్ కీస్ తీసుకొని అక్కడ నుంచి గోయా చేయి పట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. కానీ తాయున్ పట్టుకొని వెళ్లేది గోయా చేయి కాదు, గోయా పక్కనే ఉన్న లితా చేయి పట్టుకొని వెళ్తాడు. ఇక ఇది చూసిన ఎంజే, కెవిన్, రెన్ షాక్ అవుతారు. కార్లో బయటికి పారిపోయిన తాయున్ బయటికి వెళ్లేదాకా పక్కనే ఉన్నది లితా అని చూసుకోడు. బయటికి వెళ్ళాక లితాని చూసి చాలా షాక్ అవుతాడు. నువ్వెందుకున్నావు నా కార్లో అని లితాని కార్లో నుంచి బయటికి దించేసి ఇక నుంచి వెళ్ళిపో అని తను చేసిన మిస్టేక్ ని అర్థం చేసుకుంటాడు. వచ్చే దారిలో గోయా చేయి కాకుండా లితా చేయి పట్టుకొని బయటికి వచ్చాడని ఇక తాయున్ చేసేదేమీ లేక కార్లో కూర్చున్న లితాని కార్లో నుంచి బయటికి దించేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను మిస్టేక్ లో నేను తీసుకొని వచ్చానని అంటూ ఉంటాడు. ఇక అది విన్న లిత, నువ్వే మా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి, ఇంత నైట్ నేను ఎలా వెళ్ళగలను అని అంటూ ఉంటుంది. దానికి తాయున్, లేదు నేను నిన్ను తీసుకువెళ్ళను అన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇక లిత తాయున్ వెళ్ళిపోకోకుండా తాయున్ మీదకి ఎక్కి నువ్వే నన్ను తీసుకుపోవాలి అని తాయున్ మీద ఎక్కి గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు కొంచెం చిన్నపిల్లల్లా అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. ఇక కట్ చేస్తే పార్టీలో ఉన్న తాయున్ వాళ్ళ అమ్మ లిటా వాళ్ళ అమ్మ నాన్నలతో గోయాని చూస్తూ కావాలనే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. తాయున్ కి లితా అంటే ఇష్టం ఉంది కాబట్టే లితాని బయటికి తీసుకొని వెళ్ళాడు, మీరేం టెన్షన్ పడకండి, తాయునే ఈ పెళ్లికి ఒప్పుకుంటాడని చెప్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న గోయా తాయున్ వాళ్ళ అమ్మ మాటలు విని ఏమీ మాట్లాడుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇక గోయా పక్కనే ఉన్న రెన్ తను వేసుకున్న సూటును విప్పి గోయా మీద కప్పి, నువ్వేమీ బాధపడకు, నాకు నీ మీద తాయున్ మీద చాలా నమ్మకం ఉందని గోయాకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఆ రోజు పార్టీలో తాయున్ వాళ్ళ అమ్మ చాలా మీడియా వాళ్లకు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటుంది. ఇక అదే న్యూస్ ని స్కూల్ కు వెళ్లిన గోయా ఫోన్ లో చూస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో స్కూల్లో ఉన్న అమ్మాయిలు గోయా దగ్గరికి వచ్చి ఏడిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళు ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్లుగా గోయా దగ్గరికి వచ్చి తాయున్ కి అసలైన గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ఇక ఫేక్ గా ఉన్న ఈ గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటో అని గోయాని అంటూ ఉంటారు. ఇక గోయా వాళ్ళ మాటలకి అక్కడ నుంచి వెళ్ళిపోయి స్కూల్ టెర్రస్ పైకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో పక్కనే ఎవరో మాట్లాడినట్టుగా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అది విన్న గోయా రెన్నేమో అని సైడ్ కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ తలైవా ఉంటాడు. ఎందుకలా అరుస్తున్నావు అని గోయాని అడుగుతూ ఉంటాడు. దానికి గోయా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుండటంతో మా క్లాస్ లీడర్ ఇక్కడ క్లీన్ చేయమని పంపించాడని ఆ అబ్బాయి గోయాతో చెప్తూ ఉంటాడు. గోయా టెర్రస్ పై నుంచి కిందికి చూస్తూ ఉంటుంది. అప్పుడే లితా స్కూల్ గోడ దూకి స్కూల్లోకి వస్తూ ఉంటుంది. ఇక లితా స్కూల్ గోడ దూకడంతో అక్కడున్న సెక్యూరిటీ ఎవరో పర్మిషన్ లేకుండా స్కూల్ లోపలికి వచ్చారని లితా వెనకాల పడుతూ ఉంటారు. ఇక గోయా లితాకి హెల్ప్ చేయడానికి తొందరగా కిందికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే స్కూల్ కు వచ్చిన తాయున్ లిఫ్ట్ లో నుంచి బయటికి వచ్చి కిందికి వెళ్తున్న గోయాని చూసి గోయా దగ్గరికి వెళ్లి, నేను కాల్ చేస్తే ఎందుకు ఆన్సర్ చేయటం లేదు, నిన్న నీ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళడానికి వస్తే నువ్వు చెయ్యి ఎందుకు ఇవ్వలేదు, నిన్న నీది కూడా మిస్టేక్ ఉంది, అందుకొరకే అలా జరిగిందని అంటూ ఉంటాడు. ఇక ఇదిన్న గోయాకి చాలా కోపం వచ్చి గోయా తాయుణ్ణి ఒక తన్ని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే లిఫ్ట్ లో నుంచి బయటికి వచ్చిన ఎంజే, రెన్ ఇది చూసి గోయా తాయుణ్ణి బాగా కొట్టి ఉంటుంది. తాయునికి ఇలానే జరగాలి, ఈసారి నా సపోర్ట్ గోయాకే అని అంటూ ఉంటారు. ఇక కిందికి వెళ్లిన గోయా లితాని కలిసి అక్కడున్న సెక్యూరిటీ నుంచి తప్పించుకొని వేరే రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇక గోయా లితాతో ఇలా అంటూ ఉంటుంది, తాయున్ కోసం వచ్చావా, తాయున్ని ఈ టైంలో కలవడానికి కుదరదేమో అని అంటూ ఉంటుంది. దానికి లితా, లేదు నీకోసమే వచ్చా, నిన్న పార్టీలో నేను నీ మీద పడ్డప్పుడు నీ డ్రెస్ చినిగిపోయింది కదా, అందుకొరకే నీకు కొత్త డ్రెస్ ఇద్దామని వచ్చానని అంటూ ఉంటుంది. ఆ డ్రెస్ చూసి ఇది చాలా కాస్ట్ ఏమో, నాకేమీ వద్దులే అని అంటూ ఉంటుంది. ఇక గోయా మాటలు విన్న లిత, నీకొద్దైతే చెప్పు, ఈ డ్రెస్ ని ఇక్కడే పెట్టేస్తాను, ఎవరు తీసుకుంటే వాళ్ళది అయిపోతుందని అంటూ ఉంటుంది. ఇక
ఇక ఆ మాటలు విన్న గోయా తాయున్నే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. తాయున్ గోయాకి ఫోన్ ఇచ్చేటప్పుడు కూడా నువ్వు తీసుకోపోతే ఈ ఫోన్ ఇలానే వదిలేస్తా అని ఉంటాడు కదా, ఆ మాటలు గుర్తుకు తెచ్చుకొని వీళ్ళిద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉందని అనుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో లిత గోయాతో నేను వెళ్ళాలి, ఈ రోజు తాయిన్తో నాకు కొంచెం పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. గోయా స్కూల్ అయిపోయాక న్యూస్ చూసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో న్యూస్ లో తాయున్ ఇంకా లిత ఫస్ట్ డేట్ కి ఈ రోజు వెళ్ళబోతున్నారని న్యూస్ వచ్చి ఉంటుంది. అది చూసిన గోయా దాని గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోకి రాగానే ఇంట్లో తాయున్ ఇంకా గోయా వాళ్ళ తమ్ముడు గోయా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టి ఉంచుతారు. ఇక అదే టైంలో గోయా రావడంతో రా అందరం కలిసి తిందాము, సీరియల్ స్టార్ట్ అవుతుంది చూస్తూ తిందామని అంటూ ఉంటారు. ఇక గోయా కూడా సరే అని టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది. ఇక అప్పుడే తాయున్ గోయాతో ఈ రోజు చాలా ఎగ్ ఐటమ్స్ చేశాను, ఎందుకంటే నాకు చాలా ప్రోటీన్ కావాలి, ఒకరు నన్ను కొట్టారు అని అంటూ ఉంటాడు. ఇక అది విన్న గోయా నాదే తప్పన్నావు కాబట్టి కొట్టానని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే తాయున్ గోయాతో నిన్న నా చేతికి దెబ్బ తగిలింది, అయినా కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా బర్త్డే పార్టీకి గిఫ్ట్ కూడా ఇయ్యలేదని అంటూ ఉంటాడు. ఇక గోయా అక్కడి నుంచి లేచి వెళ్లి తాయిన్ కి ఒక బ్యాండేజ్ తీసుకువచ్చి ఇదే నీ గిఫ్ట్ అనుకో అని అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న గోయా వాళ్ళ తమ్ముడు ఇది గిఫ్ట్ అయితే ఫ్రిడ్జ్ మీద ఉందేంటి అని అంటూ ఉంటాడు. ఇక తాయున్ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్న టైంలో గోయా అక్కడికి వెళ్లి తను చేసిన కుకీస్ ని తాయున్ కి ఇస్తూ ఉంటుంది. ఈ కుకీస్ ని నువ్వు తినగలిగితే తిను, లేదంటే నీ ఇష్టం అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ తాయున్ గోయాతో ఇవి తినేలా లేవు, అయినా కూడా తినేస్తానని అంటూ ఉంటాడు. అది విన్న గోయా అవునా అయితే నా కుకీస్ నాకు ఇవ్వని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి హెల్త్ బాగాలేదు, తను ఎప్పుడైనా చనిపోవచ్చు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక అది విన్న తాయున్ అక్కడ నుంచి నేను ఇప్పుడు వెళ్ళాలి గోయా అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇక అదే టైంలో F4 బాయ్స్ తాయున్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తాయున్ వాళ్ళ అమ్మ అప్పుడే తాయున్ కి పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటని అనుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్ ని చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు. తాయున్ లైఫ్ లో ఏదో పెద్దదే జరగబోతుందని డౌట్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్ ని తాయున్ వాళ్ళ అమ్మ కూడా చూసి ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు తాయున్ గోయా చేసిన కుకీస్ ని రెండింటికి తీసుకొని వచ్చి పడుకున్న రెన్ను లేపి గోయా నా కోసం ఈ కుకీస్ చేసిందని చూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రెన్ను తాయున్ చేతిలో ఉన్న కుకీస్ ని తీసుకొని తినేస్తాడు. ఇక రెన్ను చూసిన తాయున్ రెన్ తినే కుకీని తన చేతిలో నుంచి లాక్కొని నేనే తినేద్దాం అనుకుంటే నువ్వెందుకు తినేసావు, నేను ఒక్కనే ఈ కుకీస్ ని తినేయాలనుకున్నాను, ఆ కుకీని ఉమ్మేయ్ అని అంటూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రెన్ను తాయున్తో నిన్న వచ్చిన న్యూస్ ని చూసావా అని ఆ బిజినెస్ మ్యాన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో గోయా న్యూస్ పేపర్ ని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కెవిన్ ఇంకా ఎంజే బొకే షాప్ లోపలికి కంగారుగా వచ్చి ఉంటారు. అమ్మా అలసిపోయాము చాలా అని గోయా కనింగ్ తో వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి గోయా ఏమైంది అసలు అని అడుగుతూ ఉంటుంది. దానికి కెవిన్ ఎంజే ఒక మ్యాప్ తీసుకువచ్చి ఇస్తే డీటెయిల్ గా చెప్తామని కెవిన్ ఎంజే అంటూ ఉంటారు. గోయా వాళ్ళు అడిగిన మ్యాప్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక మ్యాప్ లో వాళ్ళు తిరిగిన ప్లేస్లు చూపిస్తూ లితాతో తాయిన్ వెళ్లాల్సిన డేటింగ్ కి మమ్మల్ని పంపించాడు, తను ఈ ప్లేస్లన్నీ తిప్పి మేము అలసిపోయేలా చేసింది, అయినా కూడా తను అలసిపోలేదు, లాస్ట్ గా తనకు ఫ్లవర్స్ కావాలంటే ఇక్కడికి తీసుకొని వచ్చాము అని అంటూ ఉంటాడు. ఇక అది విన్న గోయా మీరిద్దరు షాప్ లోకి వచ్చారు, లితా ఎక్కడుందని అడగడంతో లితా అప్పుడే షాప్ లోపలికి వచ్చి గోయాతో ఈ రిచ్ కిడ్స్ తో తిరిగి బోర్ కొట్టింది, నువ్వు నాతో పాటు షాపింగ్ కు వస్తావా అని గోయాని అడుగుతూ ఉంటుంది. ఇక అది విన్న గోయా తప్పించుకోవడానికి నేను ఈ ఫ్లవర్స్ అమ్మాలి, నాకు చాలా కష్టం రావడం అని అంటూ ఉంటుంది. దాంతో లితా అవునా ఈ ఫ్లవర్స్ అన్ని నేను కొనేస్తాను, అప్పుడు నువ్వు నాతో బయటికి రావచ్చని తన దగ్గరున్న కార్డ్స్ తీసి ఆ ఫ్లవర్స్ అన్ని కొనేస్తుంది. ఇక గోయా చేసేదేమీ లేక లితాతో షాపింగ్ కి వెళ్తుంది. ఇక షాపింగ్ కి తీసుకువెళ్లిన లితా గోయాని ఒక బ్యాగ్ షాప్ లోకి తీసుకువెళ్లి చాలా బ్యాగ్స్ కొంటూ ఉంటుంది. ఇక అదే టైంలో గోయాకి ఒక బ్యాగ్ నచ్చడంతో దాని ప్రైస్ చూస్తూ ఉంటుంది. దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉండటంతో మళ్ళీ ఆ బ్యాగ్ ని అక్కడే పెట్టేస్తుంది. ఇక వీళ్ళిద్దరు షాపింగ్ చేసి వచ్చాక లితా గోయా కోసం ఒక బ్యాగ్ తీసుకొని ఉంటుంది. అదే గోయా ప్రైస్ చూసి పక్కన పెట్టింది కదా, ఆ బ్యాగ్ ని తీసుకొని గోయాకి ఇస్తూ ఉంటుంది. ఇక నీకు ఈ బ్యాగ్ నచ్చింది కదా, ఇది తీసుకో అని ఇస్తూ ఉంటుంది. దాంతో గోయా నాకొద్దు అని అంటూ ఉంటుంది. దానికి లితా నీకొద్దైతే చెప్పు, ఆ డ్రెస్ ని ఇక్కడే పెట్టేస్తానని అంటూ ఉంటుంది. ఇక అది విన్న గోయా లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు, ఆ డ్రెస్ నా కబోర్డ్ లో పట్టక దాని జిప్పు ఫెయిల్ అయింది తెలుసా అని అంటూ ఉంటుంది. ఇక అది విన్న లితా గోయాకి సారీ
చెప్తూ నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, నిన్నేదైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ, నాకేది కావాలన్నా మా అమ్మ నాన్నే తెచ్చించేవాళ్ళు, దానివల్ల నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని లితా గోయాతో అంటూ ఉంటుంది. దానికి గోయా కూడా సరే అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఉంటారు. తర్వాత లితా గోయాతో డ్రెస్ ట్రిప్ ఏదో ఫెయిల్ అయిందన్నావు కదా, నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకువెళ్లి చూపించు, నేను చూస్తాను అని అంటూ ఉంటుంది. ఇక దాంతో గోయా లితాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. లితా గోయా రూమ్ లో ఉన్న వస్తువులన్నిటినీ చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. చాలా బాగుంది మీ ఇల్లు, నాకు కూడా నీలా ఆర్డినరీగా ఉండాలని ఉంది, కానీ మా పేరెంట్స్ అలా నన్ను ఉండనివ్వరు, వాళ్ళు చెప్పింది చేయాలి అన్నట్లుగా తాయుని విషయం గురించి అంటూ ఉంటుంది. అంటే తాయుని పెళ్లి చేసుకోవాలి అన్నట్లుగా. ఇక అప్పుడే లితా గోయాని నీకు తాయునికి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. దాంతో గోయా లితాతో మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లితా అవునా, ఆ రోజు నీతో పాటు స్కూల్ పైన ఉన్న అబ్బాయి నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతూ ఉంటుంది. గోయా అప్పుడే లేదు అని చెప్తుండటంతో అప్పుడే అక్కడికి తాయున్ ఇంకా గోయా వాళ్ళ తమ్ముడు ఇంట్లోకి వస్తారు. ఇక గోయాతో పాటు ఉన్న లితాని చూసి తాయున్ చాలా షాక్ అవుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.